టీవీకే అధినేత విజయ్ విడాకుల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను జూన్ 15 వరకు వాయిదా వేసింది చెంగల్పట్టు కోర్టు. జూన్ 15న విజయ్ సంగీత హాజరు కావాలని ఆదేశించింది. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత పిటిషన్ వేశారు. టీవీకే అధినేత విజయ్ విడాకుల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను జూన్ 15కు వాయిదా వేసింది చెంగల్పట్టు కోర్టు. జూన్ 15న విజయ్ సంగీత హాజరు కావాలని ఆదేశించింది. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, టీవీకే అధినేత విజయ్ విడాకుల కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్. అంటే వాస్తవం నిజానికి ఈ ఎన్నికల సందర్భంగా విడాకులకు సంబంధించినటువంటి విషయం అటు విజయ్ రాజకీయ ప్రయాణం మీద కూడా చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. ఇట్ల నేపథ్యంలో ఆయన భార్య సంగీత విడాకుల కేసు మొన్న మార్చ్ ఏప్రిల్ నెలల్లో చాలా వార్తలు నిలిచింది. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ కేసు ఈ రోజుకు విచారణ ఉండే ఈ రోజు నుంచి ఈ కేసు జూన్ 15కు వాయిదా వేసింది చెంగల్పట్టు కోర్టు. సో జూన్ 15న విజయ్ సంగీత ఇద్దరు కూడా హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత పిటిషన్ వేసింది. 1998లో వీళ్ళు వివాహం చేసుకున్నారు. సో అట్లాంటిది విజయ్ సంగీత విడిపోతున్నారు. సంగీత విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు నివేదికలు కూడా ఇప్పటికీ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి సెటిల్మెంట్ సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చాయి. విడాకుల సెటిల్మెంట్ గా సంగీత ఆల్మోస్ట్ 250 కోట్లు డిమాండ్ చేసినట్టు, సో ఆ తర్వాత 35 కోట్ల వరకు కూడా సెటిల్మెంట్ జరిగిందన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇవాళ 20వ తారీఖు నాడుకు ఈ కోర్టు అంటే కోర్టులో ఇది విచారణకు వచ్చి ఉండే. సో ఈ రోజు విచారించినటువంటి కోర్టు దీన్ని జూన్ 15కు వాయిదా వేసింది. అయితే ఆయన రాజకీయ ప్రయాణంలో ఈ కేసు చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి అటు జననాయకన్ సినిమా రిలీజ్ వాయిదా పడడం, మరోవైపు విజయ్ తన భార్య కోర్టు మెట్లెక్కడం, ఇంకోవైపు త్రిషతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి వార్తలు బీజేపీ నాయకులు మాట్లాడడం, ఇట్లాంటి అపవాదులన్నీ కూడా ఒకేసారి విజయ్ చుట్టుముట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కుటుంబ సమస్య విజయ్ ని చాలా రాజకీయంగా ఇబ్బంది పెట్టినటువంటి మాట. సో ఇది విజయ్ అంటే ఆయన బహిరంగ సభల్లో కూడా ఎన్నికల ప్రచారాల్లో మొట్టమొదటిసారి స్పందించి ఆయన ఇప్పుడు ఇది నా వ్యక్తిగత విషయం, దాని గురించి మీరు ఎవరు బాధపడద్దంటూ కూడా విజయ్ గతంలోనే ఎన్నికల ప్రచార సభల్లోనే చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ విజయ్కి జూన్ 15కు వాయిదా పడడం ఒక ఊరటని చెప్పినా గానీ ఇది ఎంతవరకు ఎన్నికల పైన ప్రభావం పడుతుంది, విజయ్కి ఈసారి ఎలక్షన్స్ మాత్రం త్రిముఖ పోరని చెప్పాలి. ఇప్పటి వరకు డిఎంకే మధ్యలోనే ఉన్నటువంటి పోరు ఈసారి త్రిముఖ పోరుగా మారింది. అయితే విజయ్కి ఎంతవరకు ఓట్ల రూపంలో వస్తాయి, ఎందుకంటే అటు ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కానీ, జననాయకన్ సినిమా కానీ, అటు కరూరు తొక్కిసలాట కానీ, ఇవన్నీ ఇటు భార్య సంగీత విడాకుల విషయం కానీ, అటు త్రిషతో సంబంధాలు ఉన్నటువంటి వార్తలను ఒకేసారి వ్యక్తిగతంగా చాలా లో అయిపోయేటువంటి పరిస్థితి. దాంట్లోంచి కూడా విజయ్ తనను తాను బయటకు తీసుకొచ్చుకుంటూ ఆయన ముందుకైతే పోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ కేసు విషయం మాత్రం కొంత మానసికంగా ఇబ్బంది పెట్టినా కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా ప్రజల కోసమే పోతున్నారు. రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.